సార్ ప్రస్తుతం ఉన్న మీ ఆహార్యాన్ని చూస్తే మీరు ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందువే పక్కాగా. నేను హిందూ అయినా కూడా మీరు సనాతన ధర్మానికి వ్యతిరేకి అని మీ మీద ముద్ర పడిపోయింది, వేసేశారు. దానికి తగ్గట్టుగా రాముడు సీత కృష్ణుడిని అవమానించినట్లు అవహేళన చేసినట్లు కొన్ని వీడియోలు మొత్తం అంతా కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సార్ హూ ఆర్ యూ నౌ? సనాతన ధర్మానికి వ్యతిరేకి అని ముద్ర వేసేయడం జరిగితే నేను సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దల్ని, మొన్ననే నా మీద దాడి జరిగిన వెంటనే జరిగినటువంటి ప్రెస్ మీట్లో అనేక మంది పెద్దలు వచ్చారు. అది సాయంత్రం దాడి జరిగితే మర్నాడు ఉదయమే పెట్టాం కాబట్టి చాలామంది రాలేకపోయినారు. ఊళ్ళలో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, వేరే పనుల్లో ఉండేటువంటి వాళ్ళు రాలేకపోయినారు. నేను కొన్ని వందల మంది సాధువులతో హిందూ సమ్మేళనాలు ఎలా నిర్వహించాను, జిఆర్ స్వామి వారి లాంటి పెద్దల వారి ఆశ్రమంలో హైందవ భక్తి కళా సమ్మేళనాన్ని నేనే అధ్యక్షత వహించి, నేనే మొబిలైజ్ చేసి, నేనే విభిన్న సంప్రదాయాలను నిర్వహించి ఎలా నడిపించాను. నేనే అనేక హైందవ భక్తి కళా సమ్మేళనాలు నడిపించాను. నేను రంగరాజన్ గారు లాంటి పెద్దలు, ఇంకా అనేక మంది పెద్దలు హాజరైనటువంటి హిందూ సమ్మేళనాలు ఏ విధంగా నేను నా అధ్యక్షతతో నడిపించుకున్నాను. అలాగే 11.5 లక్షల భక్తుల సంతకాలతోటి ఆర్గనైజ్ చేసి అన్నమయ్య ఇల్లు కూలిపోయిందని అన్నమయ్య గృహ సాధన సమితి ఏర్పాటు ఎలా చేయించగలిగాము, దానికి సంబంధించి బ్రహ్మాండమైన రథయాత్ర ఎలా చేయించగలిగాము, కాశీనారాయణ అవధూత ఆశ్రమం జ్యోతిక్షేత్రం కూలిపోయినప్పుడు మేము ఒక్కళ్ళమే ఎలా పోరాడగలిగాము, అనేక ఆలయాల దగ్గర జరుగుతున్న పోరాటం మేము ఎలా చేయగలిగాము, మా మీద ముద్రలు వేయించుకోండి, ఈ పనులు ఏమీ చేయలేదు. అందుచేత ఏ పని చేయకుండా అన్నమయ్యకి సంబంధించి అన్నమయ్య ఇంపార్టెంట్ కదా, షేక్స్పియర్ 35-40 నాటకాలు రాసినందుకు ఆయన కూర్చున్న కుర్చీ కూడా పవిత్రంగా చూసుకుంటారు వాళ్ళు. 32,000 సంకీర్తనలు రాసి తెలుగు భాష మొత్తం అంతా ప్రతి పదం కూడా ఆయన యొక్క దోహదం ఉన్నది. తిరుమల కొండ వెంకటేశ్వర స్వామికి అంత ప్రతిష్టా ప్రాభవం రావడంలో వారి యొక్క మహానుభావుడి దోహదం ఉన్నది. మనం పడుకునే లాలిపాట దగ్గర నుంచి అన్ని వారివే. ఆయన కులానికి వ్యతిరేకంగా బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తి. ఆయన ఇల్లు, ఆయన నివసించినది 600, ఆయన ఇల్లు కూలిపోతే, ఆయన స్వహస్తాలతో పూజించినటువంటి దైవ విగ్రహాలు మండపాలు మాయమైపోతే వాటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేశారు. ఒక్కళ్ళు మాట్లాడలేదే. అలా ఉద్యమం జరుగుతున్న కాలంలో కూడా మాట్లాడలేదు, తర్వాత కూడా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. 2వ దశ ఉద్యమం మేమే చేస్తాం. మేము టీటీడీకి ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ప్రభుత్వం మారింది, మధ్యలో మళ్ళీ కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ ప్రారంభం చేస్తాం. నేను అనేది మేము ఒక్కళ్ళే మాట్లాడుతాం. మేము ఒక్కళ్ళమే చేసిన పనులు ఇన్ని ఉండగా మమ్మల్ని హిందూ వ్యతిరేకులు అంటారు. ఎవరైతే విద్వేషాన్ని చింపుతారో వాళ్ళు హిందూ వ్యతిరేకులు అవుతారు, కానీ ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా అసమానత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళు ఎట్లా సనాతన ధర్మానికి హిందూ మతానికి వ్యతిరేకం అవుతారు? నా మీద ఎవరు ముద్ర వేయలేదండి. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్.